అయ్యా, అమ్మాయిని ఆశీర్వదించండి. ఏమని దీవించావు? గమ్మున పెళ్ళవ్వాలని. పాస్ అవ్వాలని దీవించు. పెళ్ళదేముంది, చేస్తే 4 గంటలు పడుతుంది అంతే. పరీక్ష కూడా అంతే కదా నాన్న, రాస్తే 3 గంటలు పడుతుంది. సారీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అవును, రాత్రి ఎక్కడికి వెళ్ళావే? విష్ చేద్దామని వస్తే రూమ్ లో లేవు. ఆయనతో కలిసి వెళ్ళావా? వెళ్ళేటప్పుడు మాతో మాట చెప్తే ఏం పోతుంది? చెప్తే ఏం చేసేవాడురా? చూసి ఆనందిస్తాం, అంతకంటే ఏం చేస్తాం? ఉత్తాక్షింతలేనా? గిఫ్ట్స్ ఏం లేవా? ఇద్దామంటే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారే? లాస్ట్ ఇయర్ దానికి సైకిల్ కొందాం అనుకున్నాను, కానీ నాన్న స్కూటీ కొన్నారు. ఈసారి దానికి హెల్మెట్ కొందాం అనుకున్నాను, నాన్న కారు కొన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏం కొందాం అనుకుంటున్నారు? ఆయన ఏం కొన్నా నేను ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాను. రే, నువ్వు దేంట్లోనైనా నాతో పోటీ పడు, ఒక్క అంజలి విషయంలో తప్ప. ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకు లేడు? మా వాడు ఉన్నాడుగా. మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్? ఈ నెల జీతం ఇచ్చేసాను కదరా. వచ్చే నెల అయినా పెంచుతారేమో అని. లక్ష్మీం క్షీర సముద్రాతనయం శ్రీరంగధామేశ్వరం దాసి భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకరం శ్రీమన్. హలో, ఎరా ఆయన ఉన్నారా? అమ్మగారు ఏంటండి? అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి, నీకిచ్చి పంపమను. 1000 అండి? ఆయన లేరండి. పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బులు అంటే ఒకటే నస. ఈ అనగానే ఇవ్వడానికి ఇది ఏమైనా ఒకటారండా? 1000 ఇవ్వడానికి అంత తీసుకుంటారేంటండి? ఇంత పెద్ద షాప్ పెట్టుకుని. ఏంట్రా పెద్దది? షాపు పౌడర్ డబ్బా అంతుంటే లోన్ పామాయిల్ డబ్బా అంత ఉంది. నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగొస్తున్నారు. వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి. ఏం కావాలి సార్? 1 కేజీ జీడిపప్పు ఇవ్వండి. ఆహా, పొద్దున్నే మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు అని ఓ ముక్క చెప్పి నా చెవి తుప్పు వదలగొట్టేశారు సార్. బోని అంటే ఇలా ఉండాలి. సర్వీస్ స్పీడ్ గా ఉంది. జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్. చిల్లర ఇవ్వండి. మీరు డబ్బులు ఇవ్వండి. మీ అబ్బాయి ఇవ్వలేదా? మీరు కొంటే వాడు ఎందుకు ఇస్తాడండి? నేను వాడికి ఇచ్చాను కాబట్టి. 300 తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది, 1 కేజీ ట్రై చేయమని చెప్పాడు. షాక్ అయ్యవా? షో చేశానంటే షేక్ అవుతావు సార్. ఇది బిలియర్డ్స్ టేబుల్ సార్. దీని మీద ప్యాకేజ్ చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడండి. ఏంటమ్మా ప్యాక్ అంత చీప్ గా తీసి పడేస్తున్నావు? ప్యాక్ మన క్రికెట్ తెలుసా? మన జాతీయ క్రీడ హాకీ అనుకుంటా. నువ్వు నాకు 100 బాకీ అనుకుంటా. ప్యాకే కరెక్ట్. మన 10 ఎంత బాబాయ్? నాది 300. వాడి దగ్గర 2 జాకీలు, 1 ఆసు ఉన్నాయి. నీకెళ్ళి తెలుసురా? అడి కళ్ళ జోడ చూడరా బాబోయ్. వారిని ఏం బ్రెయిన్ అనేది. మన మొక్కలు దేవంతరా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ముందు పక్కోళ్ళు మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు. నువ్వు అస్సలు తగ్గకు. $500 ఏవి ఇస్తాంలేవయ్యా. షో చేస్తాడే మనకి వెళ్తూ వస్తాడు. ఆ సంగతి అడిగి తెలియట్లేదు. చీపి ముందు నువ్వు చూపించు. చెడుచుకుంటావేమో. పర్లేదు, తట్టుకోగలను. చా షో ఇంక నువ్వు పో. హలో, మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులేమ్మా. చా నీ దగ్గర ఒక్కసే కదా ఉండాలి. నీకెలా తెలుసు? అది నీ కళ్ళల్లో చూసాం. ఇందులోనా? ఇందులో ఎప్పుడు ఇవే ఉంటాయి. దీన్నే గ్యాంబ్లింగ్ గ్లాసెస్ అంటారు. రాచుకో. చీపి. ఏంటిది మరి టూ మచ్? చిన్నపిల్లలు చేసి మోసం చేస్తారా? మీరేం చెప్పండి సార్, మీరేం చెప్పండి. ఈయన వచ్చాడండి. నాన్న ఒక్క నిమిషం ఆగు నాన్న. ఆగరా ఇస్తాను నాన్న, ప్లీజ్. నేను చెప్పేది నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న. రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను నాన్న. అక్కడ థియేటర్ బయట ఒకడు ఆడుతున్నాడు. ఏం హ్యాండ్ నాన్న ఆడిది? గంటలో నాకు 300 పోయినాయి. ఎక్కడ పోతే అక్కడే ఎత్తుక్కోవాలి నువ్వేగా చెప్పావు. అందుకే రాత్రి అంతా ఆడి దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దున ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశా. ఎంత వచ్చింది? 500. ఏది? మనకు కాదు, ఆడికి.
వెధవా వెధవన్నారు వెధవా. రేపు మళ్ళీ ఆడదాం కలజోడు లేకుండా రారా బాబు. నాన్న నాన్న ఒక్క నిమిషం ఆగనా ప్లీజ్. 1వ తరగతిలో చాక్లెట్ ఇవ్వలేదని టీచర్ని కొట్టావు. 10వ తరగతిలో టిఫిన్ పెట్టలేదని సేవించ జుట్టు కట్టేశావు. అది ఇప్పటికీ బాబుడే తిరుగుతుంది మగరాయిలాగా. ఒక్క పని నాకు మనశ్శాంతిగా ఉండే ఒక్క పని చేసేవారు నువ్వు. ఎందుకు బతుకుతున్నావు? ఏంటో నేను పడి చావక. నాన్న అమ్మాయిలు ఎంత మనీ చూస్తున్నారు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నీ బతుకు సిగ్గొకటి. ఆ రుమాలే ఉంటారు రోడ్డు వచ్చేవాళ్ళగా. ఇదిగో షాప్ లో అద్దాలు అవి చూసి మీ బాబు కోటీశ్వరుడు అనుకుంటున్నామేమో. 15 లక్షలు అప్పు చేసి పెట్టానది. ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రాగా వడ్డీ ఒకటి. నాన్న నేను షాప్కి వస్తాను, నాకు ఎక్కడ వస్తే టేబుల్ డిస్కస్ చేద్దాం నాన్న. డిస్కస్ చేయటం కాదురా, ఇవాళ డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గింటేయాలా అని. నాన్న అనవసరం నేను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోతే ఏం చేస్తావురా? సాయంత్రం ఇంటికి వస్తావుగా చెప్తా. సుజీ భోజనానికి రా. రండి డాడీ. ఈ రోజు ఏం వారం? శనివారం. శనివారం రాత్రి ఏం తింటాను? ఏం తినరు? ఏం తాగుతాను? పాలు. మరి భోజనం రమ్మని ఎందుకు అడిగావు? బుద్ధి లేక నువ్వు రావే. అన్నయ్య రాడా? అన్నయ్య పనికి రాడా అని అడగాలి కానీ తింటానికి రాడా అని అనకూడదమ్మా, తప్పు. ఇలా పనికిరాడు అని తిడుతూ ఉండండి, ఏదో రోజు ఇంటికి రావడం మానేస్తాడు. నేను ఆ రోజు కోసమే చూస్తున్నాను. ఏం మనిషి అండి మీరు? కన్న కొడుకు భోంచేయకుండా పడుకున్నాడని జాలైనా లేదు? ఆ గాలి వేధం మీద జాలేం పడక్కల్లా బయట ఎక్కడో తినొచ్చుంటాడు. సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్ళలేదు. అయితే మధ్యాహ్నం ఎక్కువ తినుంటాడు. అంతేగాని వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు. వాడు ఒక్క పూట తినకపోతే పర్లేదని నువ్వు ఒప్పుకోవచ్చుగా. కర్మ. పాలు తీసుకురా. ఏంట్రా ఆకలేస్తుందే. వడ్డించినా? వద్దు, ఆయన హాల్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను తినడం మొదలు పెడితే చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు. హింస. ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా. మంచికైతే మంచిగా చెప్పాలి కానీ ఇలా విసిగించకూడదు. సర్లే కానీ కొంచెం పాలు. ఉమ్. నీ చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన మిరిండాలా ఉంటుంది. ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా. ఈ కొంచెం మాత్రం ఏం చేసుకుంటా, నేను తాగేస్తాను. అరే ఎక్కువ తాగుతున్నానమ్మా. చచా అవేం మాటలరా. ఆ. మెయిన్ పేపర్ చదివితే కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. మజ్జిగ తాగుతారా? పాలు దమ్మంటే పావు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారని అడుగుతావేంటి బుద్ధి లేకుండాను? బుద్ధి లేక కాదు, పాలు లేక. పాలు లేవా? ఏం పిల్లి తాగేసిందా? నేను తాగాను. 1/2 లీటర్ పాలు తాగేసావా? అది కడుపా పాల కేంద్రమా? రెచ్చిపోతే ఏం చేస్తాను అడిగావుగా, ఏం చేయగలను అర్థమైందా? ఇప్పుడు టైం 11 అయింది. నీకు పాలు తాగితే కానీ నిద్ర రాదు, రేపు పొద్దున్న దాకా పాలు రావు. నాతో పెట్టుకోకే. రేయ్, ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా? నీలాగా ఎక్కువ తినేరు. అంటే కోపం నాకే ఆకలి నాకేనా? అందుకే చిన్న చేంజ్ ఇచ్చా. కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది. గుడ్ నైట్. ఏ నక్షత్రంలో పుట్టాడే వీడు? వీడిని ఎవరు చేసుకుంటుందో గానీ రాడతో పూజ చేస్తోంది. అరగంట ఆడి కేజీ పళ్ళు తింటారాయన. ఇంకా డైటింగ్ ఏంటి? మావయ్య గారు ఇంకా బెటర్ అత్తయ్య. కనీసం ఆడి తింటున్నారు. మీ అబ్బాయి అయితే చూసి ఆయన కంటే ఎక్కువ తింటున్నారు. కంగ్రాట్స్. ఏరా అంజలి కాలేజ్ గురించి కనుక్కున్నావా? వెస్లీ కాలేజ్ అయితే బెటర్ నాన్న. అందులో చదివి బాగుపడిన మీద ఒక్కటి లేడరా. నాన్న నేను అందులో చదివాను. అందుకే చెప్తున్నాను సెయింట్ జోసెఫ్స్ ట్రై చేయి. ఏమా ఓకేనా? సెయింట్ జోసెఫ్ బాగా దూరం నాన్న, ఇదైతే ఆఫీస్ కి ఇంటికి కూడా దగ్గర. మంచిది, మీ ఆవిడని జాయిన్ చేయి. నాన్న ఏంటండి గొడవ? ఏం లేదు. మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేద్దామని నన్ను అడగడం దేనికి? ఒరేయ్, సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం. వాడు బాలేదంటే చూడడం మానేస్తావా? అంటే నా మాటకి విలువ లేదా? నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. హాయ్, వైస్ ఫీ కౌంటర్? దట్ వే. థ్యాంక్స్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ ఏంటి అలా చూస్తున్నావు? మన ఇంగ్లీష్ లెక్చరర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. నువ్వు అలా మాట్లాడొద్దు. ఏ? నేను ఆయన్ని లవ్ చేస్తున్నా. పాపా పీసుశీల, మీరు చదువును ప్రేమిస్తే చాలు, చదువు చెప్పేవాళ్ళని ప్రేమించక్కర్లేదు. పదవే. వీడికి ఎవరు లైన్ ఇట్లేదని జలసి. జలసియ డ్రామా ఏమిటి డ్రామా? తప్పుగా మావా. ఎవడాల పిచ్చిన ఇడియట్. సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నాండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామని కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను 2 సార్లు అమ్ముకున్నాను, ఎడుకుని తెలిసిందా? సార్ ఏంటి? మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్.
కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్మెన్. సార్ హాయ్ శాలు. ఎవరు చూడలేదు కదా. ఏమంటే మీకు కళ్ళు కనపడవా? రోడ్డు మీద గుద్దారంటే పోనీ అనుకోవచ్చు, పార్కింగ్ ప్లేస్ లో ఛ! కొన్ని 1 వీక్ కూడా అవ్వలేదు తెలుసా? అయినా నేను అక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాను, అది కూడా వినపడలేదా? సారీ అండి. ఏంటండి సారీ? లైట్స్ బదులైపోయాయి. నా పరిస్థితి వింటే ఈ గుండె బద్దలైపోతుందండి. ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం? మా చెల్లెడికి చోపోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్లు ఇచ్చారండి. అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి. బైపాస్ చేయాలన్నారు. డిగ్రీ పాస్ అవ్వను నేను, బైపాస్ ఏం చేయించనండి. అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పడుదామని ఇటు వచ్చానండి. ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూశానండి, ఇటు బద్దలైపోయిందండి. బద్దలైపోయిందండి. అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. అయినా సిగ్నల్ అయితే ఉందండి, 300 పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా. మరి ఎందుకు తిట్టావు? అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా? నువ్వు తిట్టడం ఆపాలని నేర్చాను. మరి మీ డాడీ హార్ట్ అటాక్? హార్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్, మా నాన్నకి ఆ ఛాన్స్ లేదులే. అవును, ఇందాకేమన్నావు? కళ్ళు కనపట్లేదా? అసలు బైక్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, యాక్సిలేటర్ రేస్ చేయాలి, హ్యాండిల్ కంట్రోల్ చేయాలి, పక్క నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇన్ని పనులు చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది. దానికి ఎంత పెద్ద గొడవ? న్యూ అడ్మిషనా? పేరేంటి? అంజలి. గీతాంజలా కళాంజలా? ఉత్త అంజలి. నేను ఎవరో తెలుసా? నీ జాయిన్ 10 minutes అయిందండి. నువ్వు జాయిన్ అయ్యి 10 నిమిషాలు అవ్వకుండానే నీ పేరు అంజలి అని నాకు తెలుసు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ కాలేజ్లో చదువుతున్నాను, అయినా కూడా నా పేరు రిషి అని నీకు తెలీదు. వెరీ బ్యాడ్. పద, నువ్వు ముందు పదమ్మా. ఎక్కడికండి? ఇంత షాక్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే మనిషి అనేవాడు చచ్చిపోతాడు తెలుసా. పద దా. సార్ ఆర్డర్ సార్. ఇడ్లీ తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోశ తింటావా? దోశ కూడా ఓ ప్లేట్ తీసుకురామ్మా. పోనీ ఉప్మా? వద్దండి. ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా. కాఫీ? ఓకే. చే, ఆడపిల్ల కాఫీ అంటే అసంగా. ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టా. ఓకే సార్. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 hours బ్యాక్ తిన్నాను. అన్ని ఇక్కడ పెట్టమ్మా. అది కూడా. బిల్ సార్. ఏంటి దోస్తున్నావు? బిల్లు కట్టు. బిల్లా? యా, డబ్బులు ఇల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే, పర్సులో డబ్బులు ఉంటాయి, తీ తీ. టిప్పుకోకే. బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా? నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడిని కానీ ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. పడేసావా? స్పూన్ అంత బరువు ఉండవు, ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకురాపోతారా? థ్యాంక్స్ బాబాయ్, కడగాల్సినట్లు 10 తగ్గించు. హాయ్. ఎందుకు అనవసరంగా చేతులు? హాయ్ రిషి. ప్రియా? నో ఏయ్ నిన్నే. నో మ్యాన్. ఏమైంది రిషి? రిషి నువ్వు నిజంగా వచ్చావా? అదేంటి అలా అడిగావు? నువ్వు 2 రోజులు రాకపోయేసరికి నువ్వు మాట్లాడినట్టు, నువ్వు పలకరించినట్టు ఒకటే మెరుపు కళ్ళు. ఇది కూడా అంతే అనుకున్నా. నా కోసం అంత వెయిట్ చేసావా? ఫైట్ చేసేవాడిని ఫైటర్ అన్నట్టు, వెయిట్ చేసేవాడిని వెయిటర్ అన్నావు అనుకో. నాకు బెస్ట్ వెయిటర్ అవార్డు ఇవ్వాలి. యూనో
హౌ స్వీట్. తిని కాఫీ తాగుదామా దా. ఓకే. సారీ అండి. ఎవరు? నిన్న జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ అండి. దట్స్ ఓకే. ఏం జరిగింది? నిన్న కూడా ఇలాగే కాఫీ తాగుదామని తీసుకెళ్లారండి. అంజలి కాఫీతో పాటు లైట్ గా టిఫిన్ కూడా చేశారండి. బిల్లు 200 అయిందండి. అంజలి టైం కి నా దగ్గర కూడా డబ్బులు లేవండి. అయితే రిషి కట్టింటాడు. కడితే థ్యాంక్స్ చెప్తాను గాని సారీ ఎందుకు చెప్తానండి? అవును, సారీ ఎందుకు చెప్పా? ఇదిగో ఇప్పుడు నీకు అవసరం. అంజలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. బిల్లు కట్టలేదని పాపం ప్లేట్లు కడిగించారు. నువ్వు ప్లేట్లు కడిగావా? నేను ప్లేట్లు కడగడం ఏంటి, తోవేనంతే. ఐఎమ్ వెరీ సారీ అండి. సారీ. ప్రియా ఈరోజు పర్స్ తెచ్చాను. మనం కాఫీ స్వీట్. నాకు కొంచెం పనుంది రిషి. సమ్ అదర్ టైం. ఓకే.